ఏపీ హోమ్ మినిస్టర్ చినరాజప్ప గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే చినరాజప్ప గారు. నమస్కారం అండి. ఆ ప్రమాదానికి సంబంధించిన విషయం తెలుస్తుంది. చాలా దిగ్భ్రాంతికరమైన విషయం ఉదయం పూట విన్నామని ఇప్పుడు అందరూ చూసినట్లయితే దీనికి సంబంధించి మీ వరకు ఉన్న సమాచారం ప్రకారం ప్రమాదానికి సంబంధించి వివరాలు ఎలా ఉన్నాయండి? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటండి? అదే అచ్యుతాపురం విశాఖ జిల్లా అచ్యుతాపురం గ్రామానికి చెందిన వారు విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్ళకుండా రాత్రి బ్రిడ్జ్ మీద యాక్సిడెంట్ జరిగింది. బ్రిడ్జ్ ఖాళీగానే ఉంటుంది, కానీ ఏదో డ్రైవర్ ఫాల్ట్ వల్ల జరిగి ఉంటుందని నేను అనుకుంటున్నాను. నేను కూడా ఆ ప్లేస్కి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించారు. అధికారులందరూ అక్కడే ఉన్నారు. హాస్పిటల్ కొంతమంది తీసుకెళ్ళడం జరిగింది. చనిపోయిన వాళ్ళు 21 మంది ఉన్నారు. వారి బాడీలు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఆ స్పాట్కి ఒక హాఫ్ అన్ అవర్ అక్కడికి వెళ్తాం జరుగుతుంది. అలాగే చూసినట్లయితే చాలా మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణం అనేటువంటి విషయం మీ వరకు వచ్చిందా, లేకపోతే ఇంకేమైనా కారణాలు తోడే ఉండే అవకాశం ఉంది? అది అప్పుడు నిర్ధారణ చేయాల్సిన అవసరం, ఎందుకంటే ఎటు బస్సులో స్పీడ్ ఎలా ఉండాలి, లేకపోతే డ్రైవర్ నిద్రపోయినట్టు జరుగుండాలి తప్పనిసరి. ఎందుకంటే రోడ్డు ఖాళీగా ఉంటుంది. అది యాక్సిడెంట్ జరిగిందంటే డ్రైవర్ ఫాల్ట్ తప్పించి రెండో ఫాల్ట్ ఉంటారు. వెళ్తే కానీ తెలియదండి, నేను వెళ్ళి చూసాను. అలాగే చూసినట్లయితే దాదాపు 22 మంది ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కరు, చాలా మంది కూడా ప్రయాణంలో 23 మంది 22 మంది చనిపోయారు. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం తరపున వారికి ఆర్థిక సాయం చేయడం కానివ్వండి, పరిహారం అందించే విధానం ఏమైనా ప్రకటిస్తున్నారు? ఏమన్నా చేసే అవకాశం ఉందా? ఆలోచన చేసే అవకాశం ఉందా? ముఖ్యమంత్రి గారు నన్ను ఆదేశించారు. నన్ను వెళ్ళమని చెప్పి వెళ్ళి మాట్లాడమన్నారు. నేను వెళ్ళి చూసిన తర్వాత అన్ని వివరాలు ఆయనకి చెప్పడం జరుగుతుంది. ఆయన తప్పనిసరిగా ప్రభుత్వంగా వాళ్ళందరూ కూడా ఆదుకోవడం జరుగుతుంది. అలాగే ఒక వెహికల్లో కూడా దాదాపు 23 మంది ప్రయాణం చేశారండి. ప్రయాణం చేసేటప్పుడు ఎక్కువ మంది ప్రయాణం కూడా చేశారు. ఇలాంటి వెహికల్స్ పైన కూడా కొంచెం కఠినతరం చేస్తే శిక్షలు ఏమైనా అమలు చేసినట్లయితే కూడా నేను కూడా పెట్టారు. ముఖ్యమంత్రి గారు ఇప్పటికే అన్ని ఆదేశాలు చేశాము. ప్రజలకు ఏమైనా కావాలి తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువగా రోడ్ యాక్సిడెంట్ల మీద సరిపోతున్నాం. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పటికే చాలా సార్లు మీటింగ్ పెట్టాడు. ఇవన్నీ కూడా వెకేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అయినా ప్రజల్లో అవేర్నెస్ రావట్లేదు. ప్రజలు కూడా ఇలాంటి వెహికల్స్ మీద ఎక్కువ మంది ఎక్కడం, తర్వాత లారీలు ఎక్కడం ఇలాంటివి జరుగుతుంది. మొన్న కూడా ఓ సంఘటన జరిగింది. దాని మీద కూడా సీరియస్ తీసుకోవడం జరిగింది. దాని మీద తప్పనిసరిగా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది.